దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈనాటి ప్రత్యేకమైన దేవుని వాక్యం దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట మన బ్రతుకులో, మన జీవితంలో, మన ఆలోచనలో, మన అలవాట్లలో మనకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను తెలియచేస్తున్నాను. ఈ రోజున మనకేదైనా అవసరమైతే మన తండ్రిని, లేకపోతే మన తల్లిని, లేకపోతే మనకు ఆప్తులైనటువంటి వారిని మనం సహాయం అడగటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా వారు నీకెంత ఆప్తులైనప్పటికీ కూడా మొదటిగా నీ అవసరత ఏంటో నాకు తెలియచేయి, నన్ను అడుగు అని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఈ అనుభవాలలో మనం ఉన్నామా? ఒకసారి మనం గమనించాలి. తండ్రి చెప్తున్నాడు, నీవు నన్ను అడుగు. మనం ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. యోహాను సువార్త 15:16 వాక్యంలో దేవుడు అంటున్నాడు కదా, నా పేరట తండ్రిని ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం తెలియజేస్తాం. మనము తండ్రిని అడగగలిగే అర్హత, అడగాలనే ఆశ, ఆ మంచి ఆ ప్రేరేపణ మనం ఎప్పుడూ కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు నా నామమున అడిగినది ప్రతిదీ కూడా మీకు ఇవ్వబడుతుంది. మనము అడిగిన వాటిని మనము పొందినట్లుగా నమ్మవలసి ఉన్నది. మత్తయి సువార్త 21:22 వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. మనము అడగవలసినవి దొరికినవి. మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో తండ్రికి మనము తెలియచేస్తున్న ప్రతిదీ కూడా అది మనము పొంది ఉన్నట్లుగా నమ్మమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము పొంది ఉన్నట్లుగా మనము నమ్మనట్లయితే దేవుని ద్వారా మనము పొందుకోవలసినవి పొందుకోలేకపోవచ్చును. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? లోకంలో వారిని మనం అడుగుతూ ఉంటాం, మన ఆప్తులైనటువంటి వారిని. అంతకంటే ముఖ్యంగా దేవుని మనము అడిగే మనసు కలిగి ఉన్నామా లేదా అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. మొదటిగా నన్ను అడగమన్నాడు కదా, నా పేరట తండ్రిని ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15:16 వాక్యంలో ప్రభువు తెలియజేస్తున్న ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. యోహాను సువార్త 14:13 వాక్యం, నా నామమున అడుగుడి అది మీకు ఇవ్వబడును. మీరు అడగటం నేర్చుకుంటే ఖచ్చితంగా నేను మీకు ఇవ్వటము చాలా ఆనందంగా ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అడుగుతున్నాం లోకంలో ఉన్నవారు, కానీ దేవుడు ఏమన్నాడంటే, నన్ను అడగండి, నన్ను అడగటం నేర్చుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుణ్ణి అడగమని ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు కదా, ఇక నేను అడుగుతాను, నాకు ఇష్టమైనవి అడుగుతాను అని చెప్పి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని దేవుడు చెప్తున్నాడు. నీ ఇష్టాన్ని పరిపూర్ణంగా దేవునికి తెలియజేయాలనే ఆశ కలిగి ఉన్నావు. కానీ నువ్వు అడిగేది దేవునికి కూడా ఇష్టంగా ఉండాలి. నువ్వు అడిగేది నీ స్వార్థంగా కాదు, కానీ దేవునికి కూడా నువ్వు అడిగేది ఇష్టంగా ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు ఏమడిగారండి? తిండిని అడిగారు. దేవుడు వారికి ఏమీ కొదువు చేయలేదు, దేవుడు వారికి ఏమీ తక్కువ చేయలేదు, సమృద్ధినిచ్చాడు. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. వారిని నడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు. ఎన్నో ఆటంకాలు మధ్యలో వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు అద్భుతాల ద్వారా దేవుడు వారి పక్షంగా ఆవిడ నడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఎందరో శత్రువులను జయించే విధంగా దేవుడు వారి పట్ల కృపను అనుగ్రహించాడు. అరణ్యంలో కష్టపడకుండానే దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాటర్ లేక అల్లాడిపోతున్నప్పుడు బండల్లో నుంచి నీళ్లు వారికి ఇచ్చాడు. అయినప్పటికీ వారి మనసంతా దేని మీద ఉందండి? తిండి మీద.
వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలనేటువంటి వాటి మీదనే వారి మనసంతా ఉన్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏదైనా మనం దేవుని ద్వారా అడిగి పొందుకున్నవి సర్వసమాజానికి ఒక గుర్తింపులో ఉండాలి అనే వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి ప్రియులారా. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నారు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానమును అడగండి, తెలివిని అడగండి. ఈ అనుభవాలు సర్వసమాజానికి మాదిరికరంగా ఉంటాయి. ఈ లోకంలో ఈ జానడ పొట్ట కోసం, ఏ దినానికి ఆ దినానికి కావలసినటువంటి నోటి రుసుల కోసం ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు. నీ చేత అనే పనిని చేసుకుంటూ నీ సామర్థ్యం కొలది ఆహారం భుజిస్తున్నావు కదా, అది నీకు ఎలాగైనా దొరుకుతుంది నీ స్థానాన్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి. కానీ దేవుని జ్ఞానము, దేవుని అడగటం ద్వారా నువ్వు సంపాదించుకోవటం ద్వారా ఆ జ్ఞానము అది నీకు దీవెనకరంగా ఉంటుంది. ఆ జ్ఞానము భావితరాలకు దీవెనకరంగా ఉంటుందని నువ్వు తెలుసుకున్నావా, నువ్వు గ్రహించావా? సొలొమోను గారు ఒక రాజ్యానికి రాజుగా పరిపాలన ప్రారంభిస్తున్నప్పుడు తను ఈ లోకంలో ఏయో ఆశయాలను నెరవేర్చుకోవటం కొరకాయ దేవుణ్ణి అడగలేదు. కానీ అయ్యా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, నాకు మంచి తెలివినివ్వండి అని అడిగాడు. ప్రియులారా, దేవాతి దేవుడు జ్ఞానంతో పాటు తెలివితో పాటు మంచి ఐశ్వర్యమును దేవుడు సొలొమోను గారికి ఇచ్చి నడిపించలేదా? ఈ రోజున మనం ఏది అడుగుతున్నామో అది భావితరాలకు ప్రయోజనకరంగా ఉండాలి అనే భావనతో నువ్వు అడగమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే జైలు అధికారి, మరి మనం క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 29 నుంచి 33 వచనాలు మనం గమనిస్తూ వచ్చినట్లయితే, జైలు అధికారి ఒక మంచి గొప్ప అద్భుతమైన కార్యము దేవుని సేవకుల ద్వారా అతను చూసి, వీరు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఆనందంతో అన్నాడు, అయ్యలారా, మేము రక్షణ పొందటానికి మేమేమి చేయాలి? జైలు అధికారి ఏమి అడిగాడండి? రక్షణ కావాలని అడిగాడు. ఈ లోకంలో ధనవంతులైన వారేమో రక్షణలో ఉన్న విలువను గుర్తించారు, పేదలైన వారేమో డబ్బులో ఉన్న విలువను గుర్తిస్తూ పరుగెడుతూ ఉన్నారు. డబ్బు ఎంతున్నా అది మన శరీర అవసరతలు తీర్చుకోవటం కొరకే ప్రియులారా. పరలోకాన్ని కొనలేము కదా, డబ్బు కావాలి. ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకంలో అవసరతలు తీర్చుకోవటానికి డబ్బు కావాలి. కానీ పరలోకం సంపాదించుకోవాలంటే డబ్బుతో పని లేదండి. రక్షణ మార్గాన్ని కనుగొనాలి. ఆ రక్షణ ఎవరెవరగలరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆ రక్షణ ఇవ్వగలడు. ఆ రక్షణ మార్గాన్ని మనం జాగ్రత్తగా సంపాదించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని మాటలు వినటం ద్వారా, దేవుడు మనకు అప్పగించిన విశ్వాసమును నమ్మటం ద్వారా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా ఆ రక్షణ సంకల్పాన్ని మనం నెరవేర్చిన వారం అవుతామని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కఠినమైన స్థితిలో ఉన్నావా? రక్షణ అంటే తిరస్కరించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక అద్భుతాన్ని దేవుడు నీ పట్ల జరిగించినప్పుడు మాత్రమే ఆ రక్షణ మార్గంలోనికి రావాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నీ కొరకు చేసిన త్యాగంలో ఉన్న విలువలను గుర్తించి ఆ రక్షణ సంకల్పాన్ని నువ్వు ఆహ్వానించడానికి ఇష్టపడినట్లయితే దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఏదో దేవుడు అద్భుతం చేస్తేనే నేను ఆ రక్షణ మార్గాన్ని అంగీకరిస్తాను, నేను ఆ రక్షణ మార్గంలో నడుస్తాను, నేను ఆ రక్షణ మార్గంలో నిలుస్తాను అనేటువంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి దేవుని యొక్క రక్షణ సంకల్పం అలనాడు జైలు అధికారి అతను ఆహ్వానించాడంటే అతను అద్భుతాన్ని చూశాడు. అతను అద్భుతాన్ని చూశాడు కనుక అతడు రక్షణను ఆహ్వానించాడు. ఈరోజు అదే అద్భుతం నీకు కావాలా? కేవలం అద్భుతాల మీదనే ఆధారపడినటువంటి ప్రాంతాలలో దేవుడు అద్భుతాలు చేసినప్పటికీ ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు దేవుని రక్షణ అంగీకరించలేదు. అద్భుతాలు మాత్రమే అంగీకరిస్తూ వచ్చారు. కానీ దేవుడు వచ్చిన పని, దేవుడు చెప్తున్న మారు మనసు అనుభవాలు, దేవుడు ఇస్తున్న రక్షణ సంకల్పములను, విలువలను అలనాడు ప్రజలు గ్రహించలేకపోయారు.
ఈరోజు అద్భుతాన్ని నువ్వు ఆశిస్తున్నావా? ఈరోజు ఒక అద్భుతం జరగవచ్చు, మరలా రేపు ఇంకొక బాధాకరమైన పరిస్థితి నిన్ను వెంబడించవచ్చు. అందుకొరకాయ అద్భుతం కంటే కూడా దేవుని రక్షణ సంకల్పం, ప్రభు మన పట్ల చేసినటువంటి ఆ త్యాగంలో ఉన్న విలువలను గుర్తించి నీవు ప్రభు రక్షణ సంకల్పాన్ని గుర్తించినట్లయితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుని మహిమ కొరకు బండ మీద కట్టిన ఇల్లు వలె నువ్వు దేవుని కొరకు ఒక బలమైన స్థిరత్వాన్ని కలిగి ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట నువ్వేం అడుగుతున్నావు? దేవుడు అడగమన్నాడు కదా అని చెప్పి నీకిష్టమైనవి స్వార్థముతో నువ్వు అడిగినట్లయితే వాటి వలన నీకు ఏ ప్రయోజనము ఉండదు. ప్రియులారా, తిండి ఈ లోకంలో తింటాము. దేవుడు పిలిస్తే ఈ లోకయాత్ర ముగిస్తాం, తినటం మానేస్తాం. మరి ఆ తిండి అంతా ఇంకేమవుతుందండి? ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ధనవంతుడు సమృద్ధికరమైనటువంటి పంటను పండించి కొత్త మరి గోడెములను కట్టి అందులో ధాన్యాన్ని నింపుకొని ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని దేని గూర్చి అయినను మీరు చింతించకుండా ఉండండి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలా పోషించబడుతున్నాయో వాటిని పోషిస్తున్నటువంటి నేను మిమ్మల్ని పోషించలేనా? ఆయన పోషించగలడు, ఆయనే పోషిస్తాడులే అని చెప్పి మనం ఏ పని బాట లేకుండా కూర్చోకూడదు. మరలా మన చేతైన పని మనం చేసుకుంటూ దేవుడిచ్చిన దానితో తృప్తి పొంది దేవునికి మహిమార్థంగా జీవించడానికి ఎప్పుడైతే మనం పరుగులెడతామో ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. అలాగే పరలోకంలో దేవుడు మన కొరకై సిద్ధపరిచిన రాజ్యాన్ని సంపాదించుకుంటాము అనే వాస్తవాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రియులారా, మరి మనము దేవుని ఎదుట ఎవరిని అడగాలంటే మనం తండ్రిని అడగాలి. పరిశుద్ధులైన దేవాతి దేవుణ్ణి మనం మొట్టమొదటిగా అడగాలి. మన అవసరతలను, మన ప్రతి విధమైనటువంటి సమస్యలను దేవుని చేతులకు అప్పగించి ఆయన అడిగే మనసు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత ఏమి అడగాలి? ఇజ్రాయేల్ని తిండిని అడిగారు. ధనవంతులు వారి ధనాన్ని బట్టి గర్విస్తూ వారి ప్రాణంతో చెప్పుకుంటూ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలీలు తిండి కొరకు దేవుని ఇబ్బంది పెట్టారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఏమి అడగాలి? యాకోబు పత్రికలో మనం చూసుకున్నాం కదా, జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు జ్ఞానం అని అడగాలి. సొలొమోను గారు జ్ఞానం అని అడిగాడు. ఉన్నతమైన రాజ్య పరిపాలనలో అతను ముందుకు కొనసాగాడు దేవుని చిత్తంలో ఉన్నంతకాలం. ఈరోజు నీవు కూడా దేవుని చిత్తంలో ఉన్నంతకాలం అద్భుతమైన దేవుని ప్రణాళికలలో దేవుని జ్ఞానంతో నింపబడతావు. రక్షణ అడిగిన జైలు అధికారి ఈరోజు సర్వమానవులకు మాదిరికరంగా ఉన్నాడు. దేవుని సంకల్పంతో మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుందండి దేవుని ప్రణాళిక. ఏమి అడగాలి? ఇజ్రాయేల్ తిండిని అడిగారు, భక్తులైన వారు జ్ఞానం అడిగారు. అలాగే ప్రియులారా, ఎలా అడగాలి? దేవుడు మనం ఏదైనా అడగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలా అడగాలి? పాయింట్ 3లో నేను చెప్తున్నాను. ఎలా అడగాలంటే సందేహం లేకుండా మనం దేవుణ్ణి అడగాలి. అలాగే మార్కు సువార్త 11:24 వాక్యంలో ప్రభువు తెలియజేస్తున్నాడు, మనం అడిగినవన్నీ కూడా పొంది ఉన్నాము అని మనము నమ్మాలి. ఏదైతే నువ్వు అడుగుతున్నావో అడిగినవన్నీ కూడా నువ్వు పొందినట్లుగా నమ్మాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి నీ అనుభవాలు ఎలా ఉన్నాయి దేవుని ఎదుట? ఒకసారి గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎవరిని అడగాలి, ఏమి అడగాలి, ఎలా అడగాలి అనేటువంటి విషయాలు నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ విషయాలను జాగ్రత్తగా మరొకసారి నువ్వు అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో నీ ఆత్మీయతను, నీ విశ్వాసాన్ని, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, దేవుణ్ణి అడిగి పొందుకునే అనుభవాలను కాపాడుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఏమీ లేనప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగావు, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి గర్వంతో లోకంలో నీ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ నువ్వేది చేసినా అది నీ గొప్ప కొరకు నువ్వే చేసావన్నట్లుగా భావించావా? ఒకసారి నెబుకద్నెజరును చూడండి.
ఈ నగరమును నేనే కట్టించానని చెప్పి నగరాన్ని చూసుకొని గర్వించినటువంటి నెబుకద్నెజరు ఏమయ్యాడు? గడ్డి వేసే స్థాయికి వెళ్ళిపోయాడు. తన యొక్క ఎంట్రుకలలో పక్షులు వచ్చి గూడు పెట్టే విధంగా దేవుడు మార్చాడు. అభివృద్ధి చేసేది ఆయనే, హెచ్చించుకున్న వాడిని తీసుకొచ్చి మరలా కింద కూర్చోబెట్టేది కూడా ఆయనే. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలలో ఉన్న విలువలను గుర్తించి నువ్వున్న స్థితిలో సంతృప్తి కలిగి దేవుని మహిమ కొరకు జీవించడం నేర్చుకుంటే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. కాదు, ఇంకా నేనేదో సాధించాలి, ఇంకా దేవుని ద్వారా అడిగి నేను పొందుకొని ఇంకా ఈ లోకంలో ఏదో సాధించాలనే ఆశ నీకుందా? అడుగు, అడిగిన వాటిని పొందుకో. పొందుకున్న వాటిని ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా గర్విస్తూ ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయకుండా దేవుడిచ్చినవి దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చే, ఆ తర్వాత నీ కొరకు ఉపయోగించుకుంటూ వెళ్తే అది నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, నిన్ను మాదిరి తీసుకున్న సమాజానికి కూడా క్షేమాన్ని కలిగిస్తుంది. ధనవంతుడు తన యొక్క గొప్ప హోదారంగు వస్త్రాలను చూసుకొని, తన హోదా స్థితిని చూసుకొని, తన భుజిస్తున్న ఆహారాన్ని చూసుకొని, అతను తిరుగుతున్నటువంటి అద్భుతమైన ప్రయాణ సౌకర్యాలను చూసుకొని గర్వించాడు. కానీ పేద లాజరు ఎంతో దరిద్రపు స్థితిలో ఉన్నాడు. ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు అబ్రహామును ఆనుకునే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. మరి ఈ లోకంలో బ్రతికినంత కాలం రొట్టెలు తిని, కింద పడిపోయినటువంటి మెతుకులు తిని అతడు బ్రతికాడు. దేవుడు పిలిచే వరకు దేవుడు ఏదైతే ఒక ముద్ద తన చేతికిస్తాడో దాన్ని తీసుకొని తిని తృప్తిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు భక్తి కలిగి జీవించి దేవుని రాజ్యానికి వారసుడయ్యే విధంగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నదే గొప్ప, ఈ లోకమే గొప్ప అన్నట్లుగా గర్వించాడు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన వాడితో తృప్తి కలిగి జీవించడం మంచిది. లేదు, ఇంకా నీకు చాలా అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతల కొరకు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? మొదటగా దేవుని మీద ఆధారపడాలి. ఎవరిని అడగాలి మనం? మన అవసరతల్లో కొరక ఎవరిని అడగాలనగా మొదటగా మనం దేవుని అడగాలి. మనం ఏం అడగాలి దేవుణ్ణి? ఇందాక చెప్పుకుంటూ వచ్చాం. ఏం అడగాలి? లోకంలో ఉన్న వాటిని ఏయో అడగటం కాదు, మనకు అవసరమైన వాటిని అడగాలి. అవి దేవుని ద్వారా సంపాదించుకొని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలి. అలాగే ప్రియులరా, మరొకసారి ఎలా అడగాలి? ఈ లోకంలో నీకు అనుమానము సందేహము లేకుండా నేను అడిగినవన్నీ ప్రభు ద్వారా పొంది ఉన్నాను అన్నట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఎవరిని అడగాలో నేర్చుకున్నాం, ఏమి అడగాలో నేర్చుకున్నాం, ఎలా అడగాలో నేర్చుకున్నాం, ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో కూడా నువ్వు నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎక్కడో ఊరి బయట ఉన్నారు. యేసు ప్రభు గురించి వింటున్నారు, కానీ యేసు ప్రభు వద్దకు రావటానికి వారికి అవకాశం లేదు. ఒకరోజు ఆ ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నాడు. అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచయ్యా అని చెప్పి దేవుని వెంబడిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. దేవుడు అన్నాడు, వెళ్ళండి, మీ యాజకులకు మీ దేహాలను కనపరచుకోండి, మీరు మార్గంలో వెళ్తూ ఉండగానే మీరు స్వస్థతను అందుతారని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే వారు మార్గంలో వెళ్తూ ఉండగానే స్వస్థతను అందారు. 9 మంది ఏమో మేము స్వస్థతను అందాం, మా దేహాలు పసిపిల్లవాని దేహాల వలె ఉన్నాయని చెప్పి ఎంజాయ్ చేస్తూ వారు ఆనందంలో పరుగులెత్తారు. కానీ ఒక వ్యక్తి, అన్యుడైనటువంటి వ్యక్తి, ఈరోజు నేను ఈ స్వస్థతను అందానంటే కారణం ఆ యేసుక్రీస్తు ప్రభువారని చెప్పి మరలా ఆయన తిరిగి దేవుని యొద్దకు వచ్చి సాష్టంగా నమస్కరించి కృతజ్ఞతలు చెప్పి తిరిగి మరలా తన ప్రాంతానికి వెళ్ళాడు. మీరు 10 మంది స్వస్థతను అందారు కదా, నువ్వు అక్కడవే వచ్చావు, మిగతా 9 మంది ఎక్కడ ఉన్నారు? మర్చిపోయారు. దేవుడు మేలు చేసే వరకు దేవుని మీద ఆధారపడతాం, మేలు పొందిన తర్వాత దేవుని మర్చిపోయే అనుభవాలు ఈ లోకంలో మానవులు కలిగి ఉంటున్నారు.
మానవులు బ్రతికే జీవితం కొద్ది జీవితమే. ఈ కొద్ది జీవితంలోనే మనం మన తలంపులకు నచ్చినట్లుగా జీవించడం ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని అడుగుజాడలలో మనం నడుస్తూ అవసరమైనవి ప్రభు దగ్గర అడిగి పొందుకొని దేవుడిచ్చిన వాటిని బట్టి తృప్తి కలిగి జీవిస్తూ ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన వైపు చూస్తూ ఆయన మహిమ కొరకు అడుగులేసే విధంగా నువ్వు సిద్ధపడుతున్నావా, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడిచ్చిన ఈ మాటలను నీ హృదయంలోనికి చేర్చుకోవాలని కోరుతా ఉన్నాను. దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలని కోరుతా ఉన్నాను. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీ బ్రతుకులో దేవునికరంగా మారాలని కోరుతూ ఉన్నాను. ఎస్, ఆయన మార్చే దేవుడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగులు ముందుకు వేసినప్పుడు ఆయన మార్చే దేవుడు అనే వాస్తవాన్ని కూడా గుర్తుపెట్టుకొని దేవుని ప్రణాళికల్లో, దేవుని సంకల్పంలో నిలిచి ఉండాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. దేవుని అడిగే విధానం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుని ఏమడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు, అడిగిన వాటిని పొందుకున్న నీవు ఎలాగున్న దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉంటున్నావు పరిశీలన చేసుకొని దేవుని మార్గంలో నమ్మకంగా జీవించాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఈ మాటల ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు నీ ప్రియబిడ్డలు విన్నారు. ఈ వాక్య ప్రకారము ఆత్మీయంగా నడుస్తూ దేవా అవసరమైన వాటిని మిమ్మల్ని అడిగి పొందుకొని కృతజ్ఞత కలిగి నీకు మహిమార్థంగా జీవించే భాగ్యం మా ప్రియులకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని అడిగే అనుభవాలు లేక, ఎలా అడగాలో తెలియక ఈ లోకంలో ఏదేదో ఆలోచన చేస్తూ మిమ్మల్ని అనుసరించకుండా, మిమ్మల్ని అడగకుండా సొంత నిర్ణయాలతో అడుగులు ముందుకు వేసి వారితో మాట్లాడి మా చుట్టూ ఎందరో ఉంటారు. కానీ మొదటిగా మిమ్మల్ని అడిగి మీ ద్వారా నీ ప్రణాళికను అర్థం చేసుకుని అడుగులు ముందుకు వేసే భాగ్యం, నీకు కృతజ్ఞతా వందనాలు చెల్లించే భాగ్యం, అడిగినవన్నీ పొందుకున్నాను అనేటువంటి నమ్మకంతో కూడిన విశ్వాసం, ఆ అడిగినవన్నీ కూడా క్రియరూపకంగా వారు పొంది కృతజ్ఞతాభావంతో నీ సన్నిధిలో అడుగులు వేసే అనుభవాలు నీ మాటలు విన్న మా ప్రియులందరికీ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.